హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యు ఆర్ మైన్. నేహాతో ఫోన్ మాట్లాడుతున్న అభి దగ్గరికి సూర్య వచ్చి, రేయ్ ఏం చేస్తున్నావు, మనం పార్టీకి వెళ్ళాలి, త్వరగా రా, టైం అవుతుంది, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వెళ్ళాలి అని అంటాడు. ఫోన్ని మ్యూట్లో పెట్టి, ఉష్షు కొద్దిసేపు మాట్లాడకుండా సైలెంట్గా ఉండరా, వెళ్దాం అని సూర్యతో చెప్పి కాల్ని అన్మ్యూట్ చేసి చెవి దగ్గర పెట్టుకుని, మమ్మీ తనకి నేను కాల్ చేసి చెప్తాను అని సావిత్రి గారి కాల్ కట్ చేసి, నా వీక్నెస్తో ఆడుకుంటున్నావు కదా నేహా, చెప్తా నీ పని అని మనసులోనే అనుకుని వెంటనే నేహాకి కాల్ చేస్తాడు. అభి చేతిలోని ఫోన్ని లాక్కుని స్పీకర్ ఆన్ చేసి, నువ్వు మాట్లాడు బావా అని సైగ చేస్తాడు. అభికి ఏం చేయాలో తోచక నెత్తి మీద కొట్టుకుంటూ నేహాకి కాల్ కలుపుతాడు. అభి ఫోన్ కోసమే ఎదురు చూస్తూ చేతిలోనే మొబైల్ పట్టుకొని మళ్ళీ వెయిట్ చేస్తున్న నేహ తన ఫోన్ రింగ్ అవ్వగానే వెంటనే లిఫ్ట్ చేసి చాలా ఎగ్జైటెడ్గా చెవి దగ్గర పెట్టుకుంటుంది. నేహ ఫోన్ లిఫ్ట్ చేయగానే అభి మాట్లాడుతూ, ఏంటి నేహ నువ్వు చేస్తున్న ఈ పిచ్చి పని, కొంచెమైనా బుద్ధుందా నీకు అని సీరియస్గా అడుగుతాడు. నువ్వు నన్ను తిట్టడానికే ఫోన్ చేశావా బావా అని ఏడుపు మొదలు పెడుతుంది నేహ. స్టార్ట్ చేసింది దొంగేడుపు అని మనసులోనే అనుకొని, సరే సరే ఏడవకు, సారీ సారీ ఏడవకు అని సమాధానపరచాలని చూస్తాడు అభి. దొంగ మొకంది, ఆ దొంగేడుపు ఆపితే కదా, అస్సలే ఆపలేదు. దాంతో సూర్యకి కోపం వచ్చి దాంతో అభికి కోపం వచ్చి, సరే నువ్వు ఏడుస్తూనే ఉండు, నేను చెప్పాలి అనుకున్నది చెప్పను అని రివర్స్లో వస్తాడు. ఆ మాటకి చప్పున ఏడుపు ఆపి, నేను ఏడవడం లేదు, చెప్పు బావా అని అభితో చెప్పి మనసులో నవ్వుకుంటూ, ఇప్పుడు లైన్లోకి వచ్చాడు నా బావ అనుకుంటూ పిచ్చిగా మురిసిపోతూ అభి చెప్పే విషయం కోసం ఈగర్గా ఎదురు చూస్తూ ఉంది నేహ. చి, నా కర్మ ఏంటి ఇలా తగలబడింది అని మనసులో అనుకుంటూ, సరే నేహ నువ్వు చెప్పినట్టుగానే నేను పెళ్లి చేసుకుంటాను, వితిన్ 3 డేస్లోనే వస్తాను అక్కడికి, ఇప్పుడు హ్యాపీనా నువ్వు అని నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తూ అడుగుతాడు. హ్యాపీనా అన్న, అంత నిదానంగా అడుగుతావేంటి బావా, నాకైతే మాటల్లో చెప్పలేనంత హ్యాపీగా ఉంది తెలుసా, నువ్వు చెప్పిన ఈ మాటతో కడుపు నిండినంత సంతోషంగా ఉంది నాకు అని ఎంతో హ్యాపీగా ఎగురుకుంటూ చెప్తుంది నేహ. సరే ముందు వెళ్ళి తిను, ఇక ఉంటాను, నాకు బయట కొంచెం పనుంది అని చాలా స్మూత్గా చెప్తాడు. సరే బావా జాగ్రత్త, త్వరగా ఇంటికి వెళ్ళి పడుకోండి, అసలే పొద్దున్నుంచి వర్క్లో అలసిపోయి ఉంటారు అని సిగ్గుపడుతూ చెబుతుంది నేహ. నేహ మాటలను అన్నీ వింటున్న అభికి తల తీసుకుపోయి ఏ గోడకో కొట్టుకోవాలి అన్నంత పిచ్చి కోపం వస్తూ ఉంటే, దీని సిగ్గు సంతకెళ్ళా, ఇది దీని ఓవర్ యాక్షన్ అని గొనుగుతాడు సూర్య. హా సరే బాయ్, గుడ్ నైట్ అని చెప్పి ఇంకో మాటకి తావు లేకుండా ఫోన్ కట్ చేసేస్తాడు అభి. ఇంకా ఏదో చెప్పబోతున్న నేహ ఫోన్ కట్ అవ్వగానే పిచ్చిగా డ్యాన్స్ చేస్తూ ఎగురుతూ నవ్వుకుంటూ లోపల గంతులేస్తూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత సావిత్రి గారు రమ్య గారు వచ్చి, బేబీ నేహ అని ఇద్దరు పిలుస్తారు. కొద్దిసేపు కూడా నా ఆనందాన్ని ఎంజాయ్ చేయనివ్వరు వీళ్ళు, నన్ను డిస్టర్బ్ చేయడానికి పొలోమని వచ్చేస్తారు. నాకు మా బావకి పెళ్ళయ్యాక వీళ్ళందరికీ దూరంగా ఎక్కడికైనా తీసుకుపోతాను అని మనసులో అనుకుంటూ అభిని గుర్తు చేసుకుంటూ సిగ్గుపడుతూ ఉంది నేహ. ఇంకోసారి తలుపు తడుతున్నట్టు సౌండ్ రాగానే చిరాకుగా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు హ్యాపీనా నీకు అని అడుగుతారు సావిత్రి గారు. హ్యాపీనానా అని ఇంత నిదానంగా అడుగుతారేంటి అత్త, చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా ఆకలిగా కూడా ఉంది, పదండి పదండి అని తొందర చేస్తుంది నేహ. రమ్య గారు సావిత్రి గారు ఇద్దరు నేహ హ్యాపీనెస్ని చూస్తూ నేహాని పట్టుకొని నడుచుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుపోయి నేహాని కూర్చోబెట్టి భోజనం వడ్డిస్తారు. నేహ కోసమని చాలా రకాలుగా ఉన్న స్వీట్స్ని తెప్పించి నేహ ముందర పెడతారు సావిత్రి గారు. వావ్ అత్తయ్య, నా కోసమేనా ఈ స్వీట్స్ అని ఎంతో ఎగ్జైటింగ్గా అడుగుతుంది. హా నీకోసమేరా అని అంటారు సావిత్రి గారు. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్, తినడం ఆపి అని హగ్ చేసుకొని బొగ్గపైన ముద్దు పెడుతుంది. ఒసే ముందు తినవే తర్వాత పెడుదు కానీ అని చెప్తున్నా వినకుండా ఓవర్ ఎగ్జైట్ అవుతూ ఖుషిగా ఉంది నేహ. నేహాని అంత సంతోషంగా చూసిన రమ్య గారు సావిత్రి గారు విషయం తెలిసి అప్పుడే అక్కడికి వచ్చిన నిరంజన్ గారు రఘు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ సంతోషంలో అందరూ కడుపు నిండా తింటారు. తిన్న తర్వాత సావిత్రి గారు అక్కడి నుంచి బయలుదేరుతూ నేను రేపు వస్తాను అని చెప్పి వెళ్తారు. అభి వాళ్ళ గెస్ట్ హౌస్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి బుక్ చేసిన హోటల్కి చేరుకుంటారు ఇద్దరు. వీళ్ళు వెళ్ళేసరికి అందరూ వీళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. రేయ్ అందరూ మన కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు, మనమే లేట్ అని అంటాడు సూర్య. హా అని స్టేజ్ పైకి వెళ్తాడు అభి. అభి సూర్య రాగానే ఎంప్లాయీస్ అందరూ లేచి నిలబడతారు. పర్వాలేదు కూర్చోండి కూర్చోండి అని చెప్పి మైక్ తీసుకొని, హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, ఈరోజు ఈ పార్టీ ఇవ్వడానికి కారణం మీ అందరికీ తెలిసిన విషయమే, అయినా ఇంకోసారి చెప్పాలి కాబట్టి చెప్తున్నా, మీకు మీ హార్డ్ వర్క్కి హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు ఈ టెండర్ మనకే వచ్చిన సందర్భంగా మీ అందరికీ 1 మంత్ శాలరీ బోనస్గా ఇవ్వడం జరుగుతుంది.
అని సూర్య అనౌన్స్మెంట్ చేయగానే అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు. మళ్ళీ సూర్యనే మాట్లాడుతూ ఈ కంపెనీకి సీఈఓ ఎవరు అనేది ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను అని అంటాడు. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ విజిల్స్ వేస్తూ ఉంటారు. ఓకే ఓకే, ఇన్ని రోజులు మీరు ఎంతగానో ఎదురు చూసినా మన కంపెనీకి సీఈఓ ఎవరు అనేది తెలియాలి అంటే ముందుగా మీరు సీఈఓ గారికి వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉండాలి. ఈరోజు సీఈఓగా ఛార్జ్ తీసుకోబోతున్నారు అని అనౌన్స్మెంట్ చేస్తాడు సూర్య. అందరూ చప్పట్లు కొడుతూ బొకేలు రెడీగా పట్టుకుంటారు. ఇంతలో వెనక నుంచి అభి ఎంట్రీ ఇస్తాడు. అందరూ ఆశ్చర్యం ప్లస్ షాక్గా అభిని చూస్తూ, అంటే ఇన్ని రోజులు మనతో నార్మల్గా ఉన్న ఈసారే నా సీఈఓ అని డౌట్గా కొంతమంది అనుకుంటూ ఉంటే, ఇంకొంతమంది చాలా సంతోషంగా అభిని చూస్తూ ఉంటారు. అభి రాగానే అందరికీ గుడ్ ఈవినింగ్ చెప్పి, ఇంతవరకు సూర్య చెప్పిందంతా నిజం, మీకోసం 1 మంత్ శాలరీ బోనస్గా ఇస్తున్నాం. అలాగే మన కంపెనీకి వచ్చిన ఈ కొత్త టెండర్ కోసం మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది. అందుకోసం మీ చేతనైనంత సహాయం చేయాలి అని అంటుంది వైషు. అందరూ గోల చేస్తూ, తప్పకుండా సార్, మీకోసం ఏమైనా చేస్తాము అని అరిచి గోల చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ, మీ అందరి సపోర్ట్ మన కంపెనీకి ఎప్పటిలాగానే ఉండాలి. అందుకోసం మీరు చేయాల్సిన పని ఇప్పుడు వచ్చిన కొత్త టెండర్ని సక్సెస్ చేయడం అని అంతటితో తన మాటలు ముగిస్తాడు అభి. తప్పకుండా సార్, మా ప్రయత్నం మేము చేస్తాం, బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం అని చెప్తారు అంతా. ఓకే, లెట్స్ ఎంజాయ్ ద పార్టీ అని అరుస్తాడు అభి. అందరూ పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం అమ్మాయిల కోసం కూల్ డ్రింక్స్, అబ్బాయిల కోసం బియర్ రెడీగా ఉంటుంది. ఎవరికి ఏమేమి కావాలో తీసుకొని డ్రింక్స్ తాగుతూ పార్టీలో సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. భాను, వైషు ఇద్దరు కూల్ డ్రింక్స్ తీసుకొని తాగుతూ నవ్వుతూ అందరితో పాటు స్లో మూమెంట్ స్టెప్స్ వేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది వైషు. ఇంతలో సడన్గా కరెంటు పోతుంది. ఆ చే ఆ చీకటిలో అభి చెంప మీద కాకుండా పెదాలపైన ముద్దు పెట్టి అక్కడి నుంచి పారిపోతుంది ఒక అమ్మాయి. వెంటనే కరెంట్ వస్తుంది. అందరూ సాంగ్స్ పెట్టి మళ్ళీ డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. పార్టీ ఎంజాయ్ చేసే మూడ్లో ఉన్న వాళ్ళు ఎవరు అభిని అబ్జర్వ్ చేయరు. ఆ ఒక్క ముద్దుకే గుండె వేగం అమాంతం పెరుగుతూ ఉంటే తన భావాల్ని ఎలా వ్యక్తపరచాలో తెలియక అలాగే షాక్లో ఉంటాడు అభి. సూర్య చుట్టూ చూస్తూ పక్కన ఉండాల్సిన అభి చాలా దూరంగా ఉండడం చూసి దగ్గరికి వెళ్ళి చెవిలో గుసగుసగా, రేయ్, ఇంతకు ముందు నువ్వు నా పక్కన ఉన్నవాడివి, ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు షాక్ నుంచి బయటకు వచ్చి ఒకసారి చుట్టూ చూసి సూర్యకి దగ్గరగా జరిగి, అదేంటి నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని తిరిగి సూర్యనే అడుగుతాడు అభి. అంతమంది ముందు తల మీద కొట్టుకోలేక, ముందు స్టేజ్ పైకి రా అని అభితో చెప్పి స్టేజ్ పైకి వెళ్తాడు సూర్య. సూర్య వెనకే అభి కూడా స్టేజ్ పైకి వెళ్తాడు. మైక్ తీసుకొని, హలో మై డియర్ ఎంప్లాయీస్, మన సీఈఓ ఎవరు అనేది మీకు ఇప్పటికే అర్థమైపోయింది అనుకుంటున్నా అని అంటాడు మైక్లో. ఎస్ సార్, మాకు మన కంపెనీ సీఈఓ ఎవరు అనేది చాలా బాగా అర్థమైంది సార్ అని అందరూ అరుస్తూ చప్పట్లు కొడుతూ వాళ్ళ హ్యాపీనెస్ని తెలియజేస్తున్నారు. ఓకే ఓకే, ఇప్పుడు మన సీఈఓ గారు మాట్లాడతారు అని మైక్ అభి చేతికి ఇస్తాడు సూర్య. హలో, గుడ్ ఈవినింగ్ మై డియర్ లవ్లీ ఎంప్లాయీస్, హౌ ఆర్ యూ ఫెయిలింగ్ నౌ? 1 బై 1 లేపి చెప్పండి అని అంటాడు అభి. ఒక్కొక్కరుగా లేచి వాళ్ళ ఫీలింగ్స్ చెప్పుకుంటారు. ముందుగా గుడ్ ఈవినింగ్ సార్ అని చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీలాంటి మంచి వ్యక్తి సీఈఓగా కంపెనీలో ఉండడం మాలాంటి వ్యక్తులకి చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇన్ని రోజులు ఈ కంపెనీ సీఈఓ ఎలా ఉంటారో ఏంటో అని కొంచెం భయం ఉండేది. కానీ ఇప్పుడు ఆ భయం కన్నా మీ మీద గౌరవమే ఎక్కువ ఉంది సార్ అని అంటాడు ఒక అబ్బాయి. ఇంకో అమ్మాయి లేచి నిలబడి, సార్ చెప్పింది కరెక్ట్ సార్, మీరు వచ్చాక ఈ మేనేజర్ రాఖీ గారి నుండి చాలామంది అమ్మాయిలను కాపాడారు. మంచి బుద్ధి చెప్పి బయటకు గెంటేసినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇప్పుడు మేమంతా చాలా సంతోషంగా ఉన్నాము అని అంటుంది. అలా కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు ఏదో ఒక విషయం గురించి అభిని మెచ్చుకుంటూ ఉంటారు. చెప్పినవన్నీ విన్న అభి మాట్లాడుతూ, మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మై డియర్ ఎంప్లాయీస్. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇంతకు ముందు మీ అందరికీ నేను ఎవరో కూడా తెలియదు. అలాంటప్పుడు మీరు నన్ను చూసిన ప్రతిసారి రెస్పెక్ట్ ఇస్తూ నాతో సరదాగా ఉంటూ మీ డౌట్స్ని క్లియర్ చేసుకుంటూ మీకు ఇచ్చిన పని చాలా సక్రమంగా నిర్వర్తిస్తూ మన కంపెనీకి మంచి పేరు తెచ్చిపెట్టిన మీ అందరికీ ఈ మాట చెప్పడం జరిగింది అని అంతటితో తన మాటలు ముగించేస్తాడు అభి. ఇంకో అమ్మాయి పైకి లేచి, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇలాంటి సీఈఓ గారు ఉన్న కంపెనీలో మేము పనిచేయడం చాలా సంతోషంగా ఉంది, నిజంగా చాలా హ్యాపీగా కూడా ఉంది అని అంటుంది. సూర్య అభి దగ్గరికి వచ్చి మైక్ లాక్కొని, అందరూ అన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే నువ్వు మాత్రం ఎందుకు సైలెంట్గా ఉన్నావు వైష్ణవి, ఏదైనా కానీ నీకు తోచినంత మాట్లాడు అని వైష్ణవితో చెప్తాడు సూర్య. అడ్డంగా ఇరికించేశారు, ఇంకా తప్పేలా లేదు అని మనసులోనే అనుకుని మైక్ ఇప్పించుకొని కొంచెం టెన్షన్గా ఉన్నా బయటకు కనిపించకుండా, హలో గైస్, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, మరి మీరేమంటారు అని అడుగుతుంది.
అందరూ గట్టిగా ఓకే అంటాము. నువ్వు చెప్పు అని అరుస్తారు. చెప్పడానికి కొంచెం కొంచెం ధైర్యం చేస్తూ అభి సార్ రావడం వల్ల మనం కొంచెం ధైర్యంగా ఉంది. అవునా? కాదా? చెప్పండి. యెస్. నువ్వు చెప్పింది కరెక్ట్ అని గట్టిగా చెప్తారు అందరూ. ఓకే. నెక్స్ట్ మనకి ఎప్పుడైనా ఇంత ధైర్యంగా సార్‌తో మాట్లాడే అవకాశం దొరికిందా? లేదు. సార్‌తో ఏదైనా మాట్లాడాలి అంటే ఆ మేనేజర్ రాకీ సార్ మనతో మాట్లాడనిచ్చేవారు కాదు. అన్నీ అతనే చెప్పేవాడు. అతను చెప్పినట్లు చేయకపోతే శాలరీ కట్ చేయిస్తాను అని బెదిరించేవాడు. అంతేకాదు అమ్మాయిలని ఇష్టం వచ్చినట్లు టచ్ చేయడానికి ప్రయత్నించేవాడు. కానీ అభి సార్ వచ్చాక అలాంటి పరిస్థితులు ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఇప్పుడైతే అతన్ని బయటికి తరిమేసి మంచి పని చేశారు సార్ అని ఎంతో ఆవేదన నిండిన గొంతుతో ఏడుస్తూ చెబుతుంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి పక్కనే ఉన్న ఇంకో అమ్మాయి తనని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇదంతా విన్న అభికి చాలా కోపం వస్తుంది. అతని కోపాన్ని ఎంతలా కంట్రోల్ చేసుకుంటున్నాడో అతనికి మాత్రమే తెలుసు. అతనికి వచ్చిన కోపాన్ని పిడికిలి మధ్య బంధించడానికి తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. ఆ టైంలో అతన్ని చూసిన ఎవరికైనా సరే వణుకు పుట్టాల్సిందే. అక్కడున్న వాళ్ళు అంత పార్టీలో మునిగిపోయారు కాబట్టి ఎవరు అభి భావాలను గమనించలేదు. కానీ అక్కడ ఉన్న వాళ్ళలో ఒక్కరు మాత్రమే గమనించారు. ఎందుకంటే అతని కళ్ళు ఎరుపు రంగును సంతరించుకున్నాయి. అతని మొహం చూస్తే బగబగ మండే సూర్యుడిలా ఎర్రగా కనిపిస్తుంది. ఇప్పుడు కానీ అతని ఎదురుగా ఆ రాకేష్ గాని ఉండి ఉంటే అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవేమో అంత కోపంగా ఉన్నాడు అభి. ఏ పని చేయడానికి అయినా ఇప్పుడు మీలో ఎంతమంది ధైర్యంగా ముందుకు రాగలరు అని అడుగుతుంది వైషు. ప్రతి ఒక్క ఎంప్లాయీ చేయి పైకి లేపుతారు. అంతమంది కూడా ధైర్యంగా ఉండడం చూసి చాలా హ్యాపీగా కళ్ళల్లో నీళ్లు పెదాలపైన చిరునవ్వును పూయిస్తూ చూసారా సార్ మీరు వచ్చాక ఎంతమంది ధైర్యంగా వాళ్ళ వర్క్ని చేసుకుంటూ పోతున్నారో మా ధైర్యం మీరే సార్ మా అందరికీ ఆ ధైర్యాన్ని ఎప్పటికీ మీరు ఇవ్వాలి సార్ అని అంటుంది వైషు. మైక్ తీసుకొని తప్పకుండా మీ అందరికీ అండగా నేనుంటాను. సరేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అని అడుగుతాడు అభి. అందరూ చాలా సంతోషంగా నో సార్ అని అరుస్తారు. ఓకే. అయితే లెట్స్ ఎంజాయ్ ది పార్టీ అని గట్టిగా చెప్తాడు అభి. అందరూ ఎంతో సంతోషంగా పార్టీలో బిజీ అవుతారు. ఇక్కడ నేహ మాత్రం పడుకోకుండా అభి గురించి ఆలోచిస్తూ అభి ఫోటోని పట్టుకొని ఏమున్నావు బావా? ఆ చుప్పనాతి చీపురు పుల్లమ్మ నీ నుంచి నన్ను దూరం చెయ్యాలి అని చూస్తుంది. అబ్బా! నేను ఉండగా అలా చేయనిస్తానా? నువ్వు నాకు కాబోయే మొగుడివి. నా నుంచి నిన్ను ఎవరూ విడదీయలేరు. అది తెలుసుకోలేక విర్రవీగుతూ ఉంది. ఎన్ని రోజులో ఇంక 3 రోజులే కదా! ఆ రోజు తెలుస్తుంది దానికి నేనంటే ఏంటో అని ఫోటో ముందర అభికేసి చూస్తూ మాట్లాడుతుంది. ఇంతలో నేహ ఫోన్ రింగ్ అవుతుంది. ఈ టైంలో ఎవరు? మా బావతో నా జీవితాన్ని పంచుకోవడానికి కూడా నన్ను వదలరు. ఛీ! వీళ్ళెవరు నన్ను డిస్టర్బ్ చేయడానికి ఫోన్ చేశారు అని మనసులోనే తిట్టుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటుంది. అవతల నుంచి ఏంటి బేబీ అర్ధరాత్రి నిద్రపోకుండా కళ్ళకంటూ కూర్చున్నావా అని అంటుంది జాను. హేయ్ నీకేం పని పాట లేదా ఈ టైంలో నాకు ఫోన్ చేశావు అని గయ్యమని అరుస్తుంది నేహ. ఆ నాకు పని ఉండి ఉంటే నీకెందుకు ఫోన్ చేస్తానే అయినా నీకు ఫోన్ చేసి ఇలా మాట్లాడడం కూడా ఒక పనే కదా సో నాకు పని ఉంది బేబీ అని అంటుంది జాను. హలో! ఏంటి నాతో మాట్లాడడం కూడా నీకు ఒక పనేనా? హిహిహి అని నవ్వుతూ వెటకారంగా అంటుంది. అవును బేబీ ఎందుకు అంతలా నవ్వుతున్నావు? కొంపదీసి పిచ్చిగాని పట్టలేదు కదా అని జాను కూడా నవ్వడం స్టార్ట్ చేస్తుంది. నేహ ఎక్కువగా మండి హే జస్ట్ షటప్. ఏంటి నీ బాధ? అది చెప్పు ముందు. ఈ టైంలో ఎందుకు కాల్ చేశావో చెప్పకుండా పిచ్చిగా వాగుతున్నావు అని కోపంగా అంటుంది. ఓహో కూల్ బేబీ కూల్. ఎందుకంత ఫికర్ అవుతున్నావు? ఆ! చెప్పు. ఇప్పుడేంటి నేనెందుకు ఫోన్ చేశాను అనే విషయం గురించి కావాలి. నీకంతేనా? సరే చెప్తా వినుకో. మరేమో నేను, నా అభి పార్టీ చేసుకునే చోటే ఉన్నాము. అంతేకాదు బేబీ ఇప్పుడే ముద్దు కూడా పెట్టేశా అని గట్టిగా పగలబడి నవ్వుతుంది జాను. వాట్? నువ్వు పార్టీ దగ్గర ఉన్నావా? మా బావకి ముద్దు కూడా పెట్టావా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? అర్ధరాత్రి ఫోన్ చేసి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని గయ్యమంది. అయ్యో రామా! నేనేమన్నాను అని ఇప్పుడు నా మీద అంత సీరియస్ అవ్వడానికి? ఉన్నదే కదా చెప్పాను. హా! అని మూతి తిప్పుకుంటూ నిజాలు ఎవ్వరూ నమ్మరు. ఛీ! అని ఫోన్ కట్ చేస్తుంది జాను. జాను ఫోన్ కట్ చేయగానే పిచ్చిదానిలా తల పట్టుకుని గట్టిగా అరుస్తుంది నేహ. నేహ అరిచిన అరుపుకి పడుకున్న వాళ్ళంతా లేచి పరిగెత్తుకుంటూ వస్తారు నేహ రూమ్. బేబీ ఏమైంది? బేబీ ఏమైంది? అని రూమ్ డోర్ కంటిన్యూగా దబా దబా బాదుతారు. ఇది నా మూడంతా స్పాయిల్ చేసింది. నా అరుపుకి వీళ్ళు కూడా లేచేశారా? ఛ! అని జానుని తిట్టుకుంటూ వెళ్ళి డోర్ తీస్తుంది. డోర్ తీయగానే ఎదురుగా ఉన్న రమ్య గారు, నిరంజన్ గారు కంగారుగా బేబీ ఏమైంది? అలా అరిచావు ఏంటి? అని నేహ చెంప మీద చేయి పెట్టి అడుగుతారు. ఏం లేదు డాడీ, ఏం లేదు మమ్మీ, నాకు ఏం కాలేదు. ఏదో పీడకల వచ్చింది. అందుకే అలా అరిచాను అంతే అని అబద్ధం చెప్తుంది నేహ. నువ్వు అలా అరవగానే మాకు నిద్ర మొత్తం అంతా వదిలిపోయింది బేబీ.
ఏమైందో అని పరిగెత్తుకుంటూ వచ్చాము అని చెప్తారు రమ్య గారు. అవునురా చిట్టి తల్లి, ఈరోజు మాతోనే పడుకుందువు గాని రా అని పిలుస్తారు నిరంజన్ గారు. నాకేం భయం లేదు డాడ్, మీరు వెళ్ళి పడుకోండి అని సర్ది చెప్పి వాళ్ళని పంపిస్తుంది నేహ. వాళ్ళటు వెళ్ళగానే తలుపులు మూసేసి నీళ్లు తాగి బెడ్ మీద పడుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తుంది. కానీ ఏం లాభం, నిద్ర రాదు. జాను చెప్పిన దాని గురించే ఆలోచిస్తూ అటు ఇటు దొర్లుతూ లాస్ట్కి ఇలా కాదు అని అభికి ఫోన్ చేయాలి అనుకుంటుంది. వద్దులే, బావ పార్టీలో ఉంటాడు, నేను ఇప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తే మళ్ళీ ఇరిటేట్గా ఫీల్ అవుతాడు అని మనసులోనే అనుకుని సైలెంట్ అవుతుంది. అలా నైట్ అంతా జాగరణ చేసి తెల్లవారుజామున 5 గంటలకు పడుకుంటుంది. అందరూ పార్టీని ఎంజాయ్ చేసిన తర్వాత అర్ధరాత్రి ఎప్పుడో 3 గంటలకు ఇంటికి చేరుకుంటారు. పార్టీ అయిపోయిన నెక్స్ట్ డే అందరికీ హాలిడే అవ్వడంతో ఫుల్లుగా నిద్రపోతారు. వైషు, భాను ఇంటికి వెళ్ళడానికి బయటికి వస్తుంటే ఎవరో నలుగురు ఆకతాయిల అబ్బాయిలు ఫుల్గా తాగి ఇద్దరికి అడ్డుగా నిలబడి, వావ్ బ్యూటీస్, క్యా అందం, ఏమి చందం, మిమ్మల్ని ఇలా చూస్తే ఉంటే ఇప్పుడు ఇక్కడే అని మాట్లాడుతున్న సమయంలోనే మెరుపులా వచ్చి అతని కడుపులో ఒక పంచిస్తాడు అభి. వైషు, భానుతో పాటు అక్కడ ఉన్న మిగిలిన ఆకతాయి అబ్బాయిలు కూడా ఎవరా అని తలపైకెత్తి చూడగానే నిప్పులు కురిపించే కళ్ళతో ఉగ్ర నరసింహుడి రూపంలో కనిపిస్తాడు అభి. అభిని అలా చూసిన మిగతా ముగ్గురు తాగిన మందు మొత్తం దిగడంతో భయంగా పట్టిన చెమటలతో తుడుచుకుంటూ, సార్ దయచేసి మమ్మల్ని వదిలేయండి సార్, ఇంకెప్పుడు వీళ్ళ జోలికి రాము అని వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ ఉంటే ఒక్కొక్కరిని గోబ గుయ్యమనేలా కొడుతూ, ఏంట్రా తాగితే అమ్మాయిలతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా, ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తారా, ఏదిరా చూపించు, అంత బలిసిందా, ఒళ్ళు కొవ్వెక్కి ఆడపిల్లల్ని ఏడిపించడం ఇదొక సరదా అయిపోయింది కదూ అని ఇష్టం వచ్చినట్టు కొట్టిన చోట కొట్టకుండా చితక్ కొడతాడు అభి. వైషు, జాను భయంగా అభి కొట్టడం చూస్తూ ఉంటారు. సూర్య అభి దగ్గరికి వెళ్ళి, రేయ్ సూర్య ఆగరా, ఇంకా కొడితే చచ్చిపోయేలా ఉన్నారు అని ఆపడానికి ప్రయత్నిస్తాడు. సావనీరా, ఇలాంటి తాగుబోతు తిరగబోతు నా కొడుకుల వల్ల అమ్మాయిలకు సేఫ్టీ లేకుండా పోతుంది అని కాళ్ళతో తన్నుతూ సమాధానమిస్తాడు. వైషు, వైషు నువ్వైనా చెప్పు వాడికి ఆపమని అని వైషుని కదిలిస్తూ చెప్తాడు. అప్పుడు వైషు, భాను ఇద్దరూ అభి దగ్గరికి వెళ్ళి, సార్ పాపం వదిలేయండి సార్, ఇప్పటికే చాలా ఎక్కువగా కొట్టారు అని అభి చేయి పట్టుకొని ఆపడానికి ప్రయత్నిస్తుంది. వైషు చేయి పట్టుకోగానే ఏదో మంత్రం వేసినట్టుగా వాళ్ళని వదిలేస్తాడు. అభి వాళ్ళని వదిలేయగానే దొరికిందే ఛాన్స్ అని అక్కడి నుంచి పారిపోతారు ఆ నలుగురు. చెయ్యి వదిలేసి ఇక వెళ్తాం సార్ అని అంటుంది వైషు. అప్పుడు ఇక లోకంలోకి వచ్చి, ఇప్పుడు మీరు వెళ్ళొద్దు, నేను వదిలేసి వస్తా అని వైషుతో చెప్పి అక్కడే ఉన్న సూర్యతో, రే నేను వీళ్ళని వదిలేసి వస్తా, నువ్వు వస్తావా నాతో పాటు, లేకపోతే ఇంటికి వెళ్తావా అని అడుగుతాడు. నేను ఒక్కడనే వెళ్ళి ఏం చేస్తా, నేను వస్తాను మీతో పాటు అని అంటాడు సూర్య. అయితే సరే రా వెళ్దాం అని సూర్యతో అని, మీరు పదండి అని వైషు, భానుతో చెప్పి కార్ సైడ్ వెళ్తాడు అభి. అభితో మాట్లాడాలంటే భయంగా ఉన్నా కొంచెం ధైర్యం చేసి, అది కాదు సార్, మేము స్కూటీతో వెళ్తాం అని అంటుంది వైషు. అంతే, వెనక్కి తిరిగి ఒక్క చూపు చూస్తాడు అభి. ఆ చూపుకే భయపడి సైలెంట్గా అభిని ఫాలో అవుతూ కార్ని చేరుకుంటారు. ఏంటే ఇది, మరి మన స్కూటీ అని అడుగుతుంది భాను. అది సార్తో నువ్వే చెప్పు అని అంటుంది వైషు. అమ్మో నేను అస్సలు చెప్పలేను, కావాలి అంటే నువ్వే చెప్పు అని అంటుంది జాను. ఇంతకీ భాను, ఇంతకు ముందు చూసిన చూపు చూసావుగా, ఆ కళ్ళకే గనక శక్తి ఉండి ఉంటే ఈ పాటికి కాలి బూడిద అయ్యేవాళ్ళం అని భాను చెవిలో గుసగుసగా చెప్తుంది వైషు. అభి కారులో కూర్చొని కార్ స్టార్ట్ చేయగానే మిగిలిన అందరూ ఎక్కి కూర్చుంటారు. అక్కడి నుంచి రయ్యమని కారు ముందుకు పోనిస్తాడు అభి. ప్లీజే వైషు, నువ్వే చెప్పాలి, ప్లీజ్ ప్లీజ్ అని వైషుని చిన్నగా బతిమలాడుకుంటుంది భాను. ఏంటి మీ గుసగుసలు ఇంకా అయిపోలేదా, ఆ చెప్పేదేదో మాకు వినపడేలా గట్టిగా చెప్పండి అని కోపంగా అంటాడు అభి. ఏమైంది వైషు అని అడుగుతాడు సూర్య. అది సార్ మా స్కూటీ అని వైషు చెప్పేంతలో, ఆ స్కూటీ ఎక్కడికి పోదు, తెల్లవారేలోపు మీ ఇంటి ముందు ఉంటుంది, ఇప్పటికైనా ఆ గుసగుసలు ఆపుతారా అని సీరియస్గా చెప్పి కార్ డ్రైవ్ చేస్తాడు అభి. థ్యాంక్ యూ సార్ అని ఇద్దరు ఒకేసారి చెప్పి సైలెంట్ అవుతారు. 20 నిమిషాల్లో ఇద్దరిని వాళ్ళు ఉండే ఇంటి ముందు కారు ఆపుతాడు అభి. ఇద్దరు సైలెంట్గా దిగి లోపలికి వెళ్ళిపోతాడు. ఇద్దరు లోపలికి వెళ్ళే వరకు అక్కడే వెయిట్ చేసి వాళ్ళు వెళ్ళగానే కార్ స్టార్ట్ చేసుకుని గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతారు. గెస్ట్ హౌస్కి వెళ్ళిన అభి పడుకోవడానికి ఎంత ప్రయత్నించినా అతని వల్ల కాలేదు. ఏమైందిరా, పడుకోకుండా ఇలా తిరుగుతున్నావు అని అడుగుతాడు సూర్య. ఏం లా ఏం లేదురా, ఎందుకు నిద్ర రావడం లేదు, అందుకే ఇలా అని అసలు విషయం చెప్పకుండా దాస్తాడు అభి. సరే ఇప్పటికే లేట్ అయింది, త్వరగా పడుకో అని చెప్పి ఇంకో రూమ్కి పోయి పడుకుంటాడు సూర్య. సరే అని బెడ్రూమ్లో ఉన్న తన పర్సనల్ రూమ్కి వెళ్ళి
సోఫా మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఛ! ఎంత ఆలోచించినా ఆ మబ్బులో ముద్దు పెట్టిందెవరు అనేది తెలియడం లేదు. కానీ ఆ ముద్దు పెట్టింది అమ్మాయని మాత్రం అర్థమవుతుంది. అది కూడా నా జాను ముద్దు పెట్టినట్టు పెట్టింది. జానుని తలుచుకోగానే అతని పెదాలు చిన్నగా విచ్చుకున్నాయి. నిజంగానే లేచి వాల్ మీద పెద్దగా కనిపిస్తున్న జానీ ఫోటో చూస్తూ, "చూసావా జాను, నిన్ను తలుచుకోగానే నా మనసుకి ఎంత ప్రశాంతంగా ఉందో. అసలు నువ్వే గనక ఉండి ఉంటే నీతో గడిపే నా జీవితాన్ని ఇంకా అందంగా, సంతోషంగా మలుచుకునేవాడిని. కానీ ఏం చేస్తాం, నువ్వు నాకు అందనంత దూరంగా అయిపోయావు. కానీ నా ఎదురుగా కనిపిస్తున్న వైషులో నీ రూపం చూస్తుంటున్నాను. అలా చూసిన ప్రతిసారి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక దగ్గర కావడానికి చూస్తున్నాను. ఈ విషయంలో నన్ను క్షమిస్తావు కదూ! ఇన్ని రోజులు నీ రూపాన్ని ఒక గదిలో చూసుకుంటున్నా నేను. వైషు నాకు ఎదురుగా కనిపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కలలోనే నిన్ను చూసుకునేవాడిని. కానీ ఇప్పుడు మళ్ళీ 4 గోడల మధ్య గదిలోనే చూసుకోవాలి అనుకుంటున్నాను. నా లైఫ్‌లో నాకు నువ్వు తప్ప ఇంకా ఏ అమ్మాయి వద్దు. నా లైఫ్‌లో ఉండేది ఎప్పటికీ నువ్వే జాను. జాను మాత్రమే. నిన్ను తప్ప ఇంకో అమ్మాయిని ఊహించుకోలేను. దగ్గరికి తీసుకోలేను. అందుకే వైషుకి దూరంగా ఉండాలి అనుకుంటున్నాను" అని తన మనసులో మాటల్ని జాను ఫోటో మీద చెయ్యి పెట్టి నిమురుతూ చెప్తాడు అభి. అభి అలా చెప్తూ ఉంటే అతని కళ్ళల్లో నీళ్లు కంటికొండ్ల నుంచి ధారలాగా కారుతుంది. అయినా అవేమీ లెక్క చేయకుండా బెడ్ మీద బోర్లా పడుకొని మురిపెంగా జానీని చూస్తూ తెల్లవారి 4 గంటలకు ఎప్పటికో కళ్ళు మూసుకొని అలాగే నిద్రలోకి జారుకుంటాడు అభి. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు అభి ఫోన్ కంటిన్యూగా మోగుతూనే ఉంది. ఇంతలో సూర్య వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటాడు. అవతల వారు చెప్పిన మాటలు విన్న సూర్య కొంచెం షాక్‌గా, కొంచెం సీరియస్‌గా అభి రూమ్‌కి వెళ్తాడు. అసలు సూర్య అంత కంగారు పడడానికి కారణం ఏంటి? తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ చదవాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.